బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఇది ఈరోజు సండే ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాము. మార్నింగ్ 6:40కి వచ్చిన, ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ఈరోజు ఎంత అవుతుందో చూద్దాం. సెకండ్ది ఇది, ఫోర్త్ది ఇది, ఫిఫ్త్ ఆర్డర్ ఇది. 5 ఆర్డర్స్ అని 5 ఆర్డర్స్కు 4 ఆర్డర్స్ మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ. ఇప్పుడు మార్నింగ్ ఎవరు రాలేదు, డిపాజిట్ చేయాలంటే లిమిట్ ఏమో అయిపోతుంది. 9th ఇది, 12 ఆర్డర్స్ అయినాయి, 441 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 11:51 అవుతుంది. మనది న్యూ రేట్ కార్డులో పడ్డది కాబట్టి 7-8 రూపీస్ తక్కువ వస్తుంది ఆర్డర్ మీద. ఇది 13th ఇది, ఇన్సెంటివ్తో కలుపుకొని 716 బ్యాలెన్స్ అయింది. ఈ డెలివరీ జాబ్లలో కూడా కంగారు పడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఎంత కంగారు పడితే అంత బొక్కలన్నీ మనకే ఉంటాయి, డెలివరీ చేసే వాళ్ళకే ఉంటాయి. సో కాబట్టి అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం డెలివరీ చేసే దాంట్లో ఒక 30% to 35% బైక్కే పోతుంది. బైక్ పెట్రోల్ కావచ్చు, బైక్ రిపేర్లకు కావచ్చు, బైక్ సర్వీసింగ్ కావచ్చు, ఏదైనా ఎటువంటిదైనా కానీ బైక్కే 30 to 40% పోతుంది బైక్కే. ఈ డెలివరీ దాంట్లో డబ్బులు వస్తున్నాయి అంటే స్క్రీన్ షాట్లు తీసి పెడతారు. కొన్ని వీడియోస్ చూసిన నేను. ఆ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుడు, ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇంత సంపాదించినామంటారు. కానీ పెట్టుబడులు కూడా అంటే మనం చేసే ఖర్చులు కూడా అంతే ఉంటాయి బైక్ కోసం. 769 అయింది బ్యాలెన్స్, ఇన్సెంటివ్తో యాడ్ కాకుండా. ఇన్సెంటివ్ యాడ్ అయితే 920 అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 8 minutes అవుతుంది. 823 ఆర్డర్ ఎర్నింగ్స్ అయినాయి. ఇన్సెంటివ్తో కలుపుకొని 1027 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:25 అవుతుంది టైం. 8 రూపీస్ అదే పాత వాళ్ళకి 50 రూపీస్ వచ్చింది అనుకో, మనకి 42-43 రూపీస్ వస్తుంది. అంత తక్కువ వస్తుంది. దీంట్లో కూడా ఇంకోటి ఏంటంటే ప్రతిదీ మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది, ప్రతిదీ మన మీదనే కంప్లైంట్ వస్తుంది. అందుకనే అంటే ఉదాహరణకు ఎట్లా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ప్రతిదీ ఏమి పొరపాటు చేసినా బొక్క మనకే తప్ప కంపెనీడికి కానీ, కొన్నోడికి కానీ, అమ్మినోడికి కానీ ఏం ఫరక్ ఉండదు. అది డెలివరీ చేసే వాళ్ళకి తప్ప ఇంకా మిగతా బాధ్యతలు మొత్తం ఎవరికి ఉండవు. అమ్మినోడు బాగానే ఉంటాడు, కొన్నోడు బాగానే ఉంటాడు. అంటే కస్టమర్ కంప్లైంట్ పెట్టుకోవాల్సిన సందర్భం వస్తే ఆ కంప్లైంట్లో కూడా ఫస్ట్ ఆప్షన్స్ వాళ్ళకు రైడర్ మీదనే వస్తాయి. రైడర్ చెడగొట్టిండా, రైడర్ పాడు చేసిండా, రైడర్ ఏమైనా వస్తువు విరగొట్టి ఇచ్చిండా, లేకపోతే రైడర్ చేతులనే ఇది పాడైపోయిందా అనేది ఆప్షన్స్ మొత్తం ఫస్ట్ రైడర్ మీదనే ఉంటాయి. స్టోర్ మీద నాకు తెలిసి ఏమి ఉండవు అనుకుంటా. ఎందుకంటే స్టోర్లో తీసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఏ వస్తువైనా. అట్లా కాబట్టి అన్ని రెస్పాన్సిబిలిటీలో కస్టమర్కి అందేదాకా అంతా మనదే, రైడర్దే ఉంటుంది. మార్నింగ్ ఒక రేటు, మళ్ళీ ఈవినింగ్ ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, ఇట్లుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ ఇవ్వడానికి ఒక ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఆ ప్లేస్కి పొద్దుగాల ఒక 50 రూపీస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అదే ప్లేస్కి మధ్యాహ్నం డెలివరీ చేస్తే ఎంత వస్తుంది అంటే 45-44 అట్లా వస్తుంది. మళ్ళీ నైట్ డెలివరీ చేస్తే ఎంత వస్తుంది అంటే 55, అంటే 11 తర్వాత 55-56 అట్లా వస్తుంది. అంటే ఏది కరెక్ట్గా ఇదే వస్తుందని ఉండదు రేటు. అది మారచ్చు, చెప్పలేము, మార్చేస్తుండొచ్చు. 20ది ఇది, 24 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 5:40 అవుతుంది. 26ది ఇది, 1042 బ్యాలెన్స్ అయింది ఇన్సెంటివ్ కాకుండా. ఇంకా టైం ఇంకా 15 minutes ఉంది లాగిన్ అవర్స్. అది 15 minutes కంప్లీట్ చేస్తే అప్పుడు ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. అప్పటిదాకా చూద్దాం ఎంత అవుతుందో మొత్తం చెప్తా. అయితే యాప్ అప్డేట్ అయింది. నేను చేసిన ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 96.95, ఆర్డర్స్ వచ్చేసి 32, లాగిన్ అవర్స్ వచ్చేసి 14-28 అవర్స్, 14 గంటల 28 నిమిషాలు నేను లాగిన్ అవర్స్. అయితే
ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే నేను చేసింది 1042 రూపీస్. నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ 1042 రూపీస్. ఇన్సెంటివ్ వచ్చేసి 362. ఈ 362 ఈ 1042లో కలిపితే నేను చేసిన మొత్తం ఎర్నింగ్స్ ఎంత అంటే, సండే రోజు నేను చేసిన మొత్తం ఎర్నింగ్స్ ఎంత అంటే 1404 రూపాయలు నేను చేసిన ఎర్నింగ్స్. ఓకే.